Today's clarification is, నేటి దినం యొక్క వివరణ ఏమిటిదంటే, how many Bethlehems are there in the Bible? బైబిల్ గ్రంథంలో ఎన్ని బెత్లెహేములు ఉన్నాయి? We know, all of us know that మనందరికీ తెలిసినది, after Israelites entered into the promised land, ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత Joshua divided the whole land to all the 9.5 tribes of Israel. ఆ దేశం అంతటిని కూడా యెహోషువ 9.5 గోత్రాల వారికి పంచిపెడతాడు. Because earlier 2.5 tribes, they wanted to stay on the east side of Jordan. ఎందుకనగా 2.5 గోత్రముల వారు యోర్దానికి తూర్పు భాగాన ఇక్కడే మేము ఉండిపోతామని చెప్పారు. Because they are, they are the tribes of Reuben, Gad, and half tribe of Manasseh. రూబేను, గాదు, మనష్షే యొక్క అర్ధ గోత్రం వాళ్ళు. And we all know Moses has given that inheritance to those 2.5 tribes. ఇక మోషే ఆ 2.5 గోత్రం వారికి స్వాస్థ్యముగా ఇచ్చినట్టుగా మనకు తెలుసు. Though Moses was not happy to give like that, but because of their compulsion, because the grass is more and they are having more cattle, ultimately Moses agreed for it, and Moses gave the inheritance to those 2.5 tribes on the east side of Jordan. ఆ విధంగా 2.5 గోత్రాల వారికి భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడం మోషేకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా వాళ్ళు పదే ఆయనను బలవంతం చేసిన కారణాన్ని బట్టి ఆ ప్రాంతంలో వారు ఎన్నుకున్న ప్రాంతంలో పచ్చిక బయళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి, వారికి పశువుల మందలు కూడా ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు కోరుకున్న మేరకి మోషే యోర్దాను యొక్క తూర్పు భాగాన ఆ 2.5 గోత్రాల వారికి స్వాస్థ్యంగా ఇచ్చినాడు. So Levites were not given any inheritance. అక్కడ లేవీలకి ఏ స్వాస్థ్యమును ఇవ్వబడలేదు. But each tribe has given 4 cities from their inheritance to the Levites. అయితే ప్రతి గోత్రం వారు వారికి అనుగ్రహించబడిన స్వాస్థ్య భాగంలో నుండి 4 పట్టణాలని లేవీయులకు ఇచ్చారు. So from the 12 tribes, Levites were having 12 into 4, 48 cities for their stayal. 12 గోత్రాల నుండి కూడా 4 చొప్పున 48 పట్టణాలుగా లేవీయులు వారు నివసించడానికి కొరకు వాళ్ళకు అనుగ్రహించబడి. They are not given any fields for agricultural because they have to work in the temple, and also they have to educate the people of Israel regarding the law of the Lord. వారు వ్యవసాయం చేసుకోవడానికి వారికి పొలాలు పంటలు అలాంటి ఏమీ కూడా ఇవ్వలేదు. ఎందుకనగా వీరు ప్రత్యక్ష గుడారములో లేదా దేవుని మందిరములో వారు పని సేవ చేయవలసిన వారు, అలాగే ఇశ్రాయేలీలందరికీ కూడా ధర్మశాస్త్రం గురించి వారికి బోధించాలి. So coming to our question, how many Bethlehems are there in the New Testament? ఇప్పుడు మన ప్రశ్న దగ్గరికి వస్తాం. ఎన్ని బెత్లెహేములు ఉన్నాయి బైబిల్ గ్రంథం ప్రకారం? In the land of Israel, there are 2 Bethlehems. ఇశ్రాయేలు దేశంలో 2 బెత్లెహేములు ఉన్నాయి. Number 1 is మొదటిది Bethlehem of Judah. యూదా బెత్లెహేం. That is, we read in Micah 5:2. దానిని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చదవచ్చు. It is a hill country. అది కొంచెం కొండ ప్రాంతం. It is on the highway to Egypt. అది ఐగుప్తు వెళ్లే రహదారిలో ఉంది. And that is the birthplace of Lord Jesus Christ. Micah prophesied, "O Judah, Bethlehem." అది యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించిన ప్రవచనము. మీకా చెప్తాడు, యూదా బెత్లెహేమా అంట. That is what we read in Matthew's Gospel at the birth of Lord Jesus Christ, chapter 2, verses 4 and 5. అది యేసుక్రీస్తు ప్రభువారి గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ ప్రవచనాన్ని మనం చదువుతాం. Even Jacob's wife Rachel died on that way only. యాకోబు భార్య అయిన రాహేలు కూడా ఆ మార్గంలోనే మృతి పొందింది. We read in Genesis 25:16. ఆదికాండం 25వ అధ్యాయము 16వ వచనంలో మనం చదవచ్చు. This Bethlehem is a birthplace, that is Bethlehem from Judah. It is the birthplace of King David also. కాబట్టి ఈ బెత్లెహేం అనగా యూదా బెత్లెహేం అనేది రాజైన దావీదు యొక్క పుట్టుక స్థలం కూడా. Because the tribe of Judah are there. ఎందుకనగా యూదా గోత్రం అనేది అక్కడ Lord ఉంది. Jesus Christ is also born in the tribe of Judah. యేసుక్రీస్తు ప్రభువు కూడా యూదా గోత్రంలోనే పుట్టాడు. So David's birthplace, 1 Samuel 17:12. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనము దావీదు యొక్క జన్మస్థలము కూడా అది. And also it is the place of Boaz. అంతేకాదు అది బోయేజు యొక్క ప్రదేశం కూడా. People say that in the fields of Boaz only Lord Jesus Christ was born. ప్రజలు అంటారు కదా, బోయేజు యొక్క పొలంలో ఆ ప్రాంతంలోనే యేసు ప్రభువారు జన్మించాడు. Even this is the place of Elimelech and Naomi. ఇది ఎలీమెలెకు నయోమీలు ఉండే ప్రదేశం కూడా. That is Ruth 1:1 we can read.
ఇది రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో So in చదవచ్చు. this Bethlehem, Boaz lived, Obed lived, and even in the name of Obed, today there is a small locality named after Obed in Bethlehem. ఈ బెత్లెహేంలోనే బోయోజు నివసించాడు, ఓబేదు కూడా నివసించాడు. ఈ రోజు కూడా ఓబేదు పేరు మీద బెత్లెహేంలో ఒక పట్టణం ఉంది. And Jesse lived there. అక్కడే యెషయి కూడా నివసించాడు, కాపురం ఉన్నాడు. And Joseph and Mary went from Nazareth to this Bethlehem during the census of Caesar Augustus. ఈ యోసేపు మరియమ్మలు కైసరు ఔగుస్తు తాను ఎప్పుడైతే ప్రజాసంఖ్య రాయాలని కోరినాడో ఈ బెత్లెహేమునకే వాళ్ళు వచ్చారు. So to get their names in the census register, Luke 2:4. జనాభా లెక్కల్లో వీళ్ళ పేరు కూడా రావాలని లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అక్కడికి వచ్చారు. So there Jesus was born. అక్కడే యేసు ప్రభు కూడా So the జన్మించారు. first Bethlehem is Bethlehem, Judah, that is in the area given to the tribe of Judah. ఇది మొదటి బెత్లెహేము, యూదా బెత్లెహేము, యూదా గోత్రానికి అనుగ్రహించినటువంటి ఆ స్వాస్థ్య భాగంలో ఉంటుంది. And the second Bethlehem, రెండవ బెత్లెహేం, the second Bethlehem is in the inheritance of Jebulun. ఈ రెండవ బెత్లెహేం అనేది జబూలూనుకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్య భాగంలో ఉంటుంది. As a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే we all know Lord Jesus Christ was brought up in Nazareth. యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో ఆయన జన్మించినట్లుగా That మనకు is in తెలుసు. Galilee. అది గలిలయలోనిది. The second Bethlehem, which is given to the tribe of Jebulun, ఈ రెండవ బెత్లెహేం అనగా జబూలూను గోత్రానికి ఇవ్వబడినది. and it is very near to Nazareth. ఇది నజరేతుకి ఎంత సమీపంగా ఉంటుంది. That's why some of the people they mistake that it is near Nazareth. So probably this is the Bethlehem where Jesus is born. అందుకని కొంతమంది పొరపాటు పడుతూ ఉంటారు. ఇది నజరేతుకి దగ్గరగా ఉన్న కారణాన్ని బట్టి యేసు ప్రభువారు ఈ బెత్లెహేంలోనే జన్మించాడు అంటారు. But it is in the area of Galilee, not in the area of Judah. అయితే ఇది గలిలయ ప్రాంతంలో ఉన్నది, యూదా ప్రాంతంలో ఉన్నది కాదు. And this Bethlehem of Jebulun, it is 6 miles north from Nazareth. ఈ జెబూలూను బెత్లెహేం అనేది నజరేతు నుండి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. About this Bethlehem, it is written in the book of Joshua while he was dividing the inheritance. ఈ బెత్లెహేం గురించి యెహోషువ గ్రంథంలో ఆయన స్వాస్థ్య భాగాన్ని పంచిపెడుతున్నప్పుడు ఆ సందర్భంలో రాయబడింది. In chapter 19, 19వ అధ్యాయంలో verses 10 and 15. 10-15 వచనాల్లో ఉంటుంది. So since this Bethlehem is near to Nazareth, we should not be mistaken that this is Jesus' birthplace. It is not Jesus' birthplace. ఈ బెత్లెహేము నజరేతుకి సమీపంగా ఉన్న కారణాన్ని బట్టి యేసు ప్రభువారు ఇక్కడే పుట్టుంటాడని అనుకోవడానికి లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ బెత్లెహేములో జన్మించలేదు. So Jesus was born in Judah Bethlehem. యేసు ప్రభువారు పుట్టింది యూదా బెత్లెహేములో. But Jesus was brought up near Jebulun Bethlehem, that is in Nazareth. అయితే యేసు ప్రభువారు నజరేతులో ఉన్న జెబూలూను దగ్గరగా ఉన్నటువంటి ఈ బెత్లెహేములో ఆయన పెరిగినాడు. There are 2 Bethlehems. 2 బెత్లెహేములు ఉన్నాయి. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.